హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ఉదయ్. మీరు చూస్తున్నారు స్పాట్ ఫన్ లెట్స్. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు నేను పెట్టే ప్రతి వీడియోస్ని చూడగలుగుతారు. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ కానీ ఎనీథింగ్ మీరు అప్డేట్స్ పొందగలుగుతారు. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఇక్కడ కనిపిస్తున్న రెడ్ బటన్ మీద క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో కానిస్టేబుల్ ఏపీ పోలీస్ పీసీకి ఏఆర్ కానిస్టేబుల్స్ అలాగే జైల్ దాంట్లో ఉండేటువంటి కానిస్టేబుల్స్కి సెకండ్ స్టేజ్కి సంబంధించిన అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలో చూద్దాం. అండ్ అలాగే దాంతోపాటు మనము నెక్స్ట్ ఏంటి ప్రొసీజర్, ఈ ఫిలప్ ఎలా చేయాలి, ఇంట్లో ఏంటి అనేది మనం చూద్దాం. సో తర్వాత అది చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలి, సో అది దానికి సంబంధించిన ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అలాగే ఏ డిస్ట్రిక్ట్స్లలో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎక్కడెక్కడ ఎలా జరిగేది అనేసి మొత్తం డీటెయిల్స్ అన్ని చూద్దాం. సో దాంట్లోకి మనం వెళ్ళినట్లయితే ఫస్ట్ ఇక్కడ ప్రెస్ నోట్ ఉంది చూడండి. ఇందులో కానిస్టేబుల్కి పీసీ సివిల్ అండ్ మెన్ అండ్ ఉమెన్, ఏఆర్ కానిస్టేబుల్ మెన్ అండ్ ఉమెన్, ఏపీఎస్పీ కానిస్టేబుల్ మెన్స్, సో అండ్ వార్డర్ పోస్టులకి మెన్ అండ్ ఉమెన్ ఎన్ని ఉన్నాయి, ఏంటి, ఈ ఫైర్మెన్ కూడా ఉన్నాయి, ఇవన్నీ ఏంటి ఎలా అనేది చూద్దాం. సో 6వ తారీఖు నుంచి 8వ తారీఖు జనవరిలో జరిగిన ఎగ్జామ్స్ గాను మొత్తము ఏపీ మొత్తానికి 1,09,106 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. సో దాంట్లో చూసుకున్నట్టయితే డిస్టిక్ వైజ్గా ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఆ డీటెయిల్స్లో మీరు క్వాలిఫై అంటే మీరు కూడా ఉంటారు. సో మీకు ఇంతవరకు మీరు ఎలాగో మీ రిజల్ట్ చూసుకుంటారు కాబట్టి సో సెకండ్ స్టేజ్ ఎలాగా ఏంటి అనేది చూసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇలా చూసుకున్నట్టే 1,09,106 మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ చూడండి, క్వాలిఫై క్యాండిడేట్స్ కంపల్సరీగా స్టేజ్ 2 ఆన్లైన్ అప్లికేషన్ కంపల్సరీగా ఫిల్అప్ చేయాలి. ఈ ఫిల్అప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఇంతకుముందు ఎస్ఐ చేసినప్పుడు కూడా చాలామంది తప్పు పెట్టేసి ఇబ్బంది పడ్డారు. సో నాకు వచ్చిన మెసేజ్ల ప్రకారం సో దాంట్లో స్టడీ సర్టిఫికేట్స్ లాగలేగానే ఇందులో కూడా స్టడీ సర్టిఫికేట్స్ సేమ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో స్టడీ విషయమే కాదు, ఒకవేళ మీరు ఏమైనా మీకు స్పోర్ట్స్ కోటా కానీ ఏమైనా డీటెయిల్స్ ఉన్నా కానీ అందులో నీట్గా క్రీమీ లేయర్ కానీ అది నీట్గా ఈ చక్కగా ఫిల్అప్ చేయండి. సో అది ఎలాగో కూడా నేను ఇప్పుడు లైవ్ చేస్తాను. నేను కూడా ఇంకా అప్లై చేయలేదు. సో చేసి చూపిస్తాను. ఆ తర్వాత ఎలా ఉంటుంది, అప్లికేషన్ సబ్మిషన్ ఎలా అవుతుంది అనేసి సో నేను చేసి చూపిస్తాను. తర్వాత మీరు చూడండి. సో ఈ విధంగా నేను ఇక్కడ చూడండి, ఈ డేట్ 28/1 సెకండ్ స్టేజ్ ఫిల్అప్ చేసుకోవాల్సిన టైం అండి. ఇది 28/1/2019 నుంచి 4/2/2019 దాకా ఉంది. జాన్ 28 నుంచి ఫిబ్రవరి 4 తారీఖు దాకా సెకండ్ స్టేజ్ అప్లికేషన్ ఆన్లైన్లో మనము సబ్మిట్ చేయొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకసారి సబ్మిట్ అయిన తర్వాత ఇది ఎడిట్ అవ్వడం లేదు. ఇంతకుముందు ఎస్ఐ దాంట్లో కూడా లాస్ట్ మంత్ చాలామంది ఇబ్బంది పడ్డారు. సో దయచేసి చాలా నీట్గా కేర్ఫుల్గా అప్లికేషన్ని ఫిల్అప్ చేయండి. అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు మీ డీటెయిల్స్ అన్ని దగ్గర పెట్టుకొని ఫిల్అప్ చేయడం మంచిది. ఎందుకంటే ఒకసారి తప్పు జరిగిన తర్వాత మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకునే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు చక్కగా నీట్గా ఫిల్అప్ చేయండి. నేను ఇప్పుడు ప్రొసీజర్ చూస్తున్నాను. సో ఇది ఈ మొత్తం డీటెయిల్స్. తర్వాత ప్రొసీజర్ ఏంటో చూపిస్తాను చూడండి. సో మీకు ఇక్కడ ఉంటుంది, సేమ్ సైట్ ఇక్కడే ఉంది, వెబ్సైట్. మీకు కావాలంటే డైరెక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచే మీరు డైరెక్ట్గా క్లిక్ చేయడం ద్వారా హోమ్ పేజ్ వచ్చేసి అక్కడ నుంచి చేసుకోవచ్చు. సో హోమ్ పేజ్ ఇలా ఉంటుంది. ఇలా ఉంటే ఇక్కడ పైన స్క్రోల్ అవుతుంది చూడండి, లేటెస్ట్ న్యూస్ అనే చోట ఇక్కడే స్క్రోల్ అవుతుంది. క్లిక్ హియర్ టు సబ్మిట్ స్టేజ్ 2 ఆన్లైన్ అప్లికేషన్ అనేసి. తర్వాత ఇక్కడ మొత్తం చూడొచ్చు. చూడండి, ఇక్కడ కూడా ప్రెస్ నోట్ అబౌట్ స్టేజ్ 2 ఆన్లైన్ అప్లికేషన్ అని ఇది ఇందాక మీరు చూసారు కదా, అదే ఇది ఏంటి ఎలాగనేసి చూడండి. కింద కూడా ఇచ్చారు, ప్రెస్ నోట్ అబౌట్ లాస్ట్ ఛాన్స్ ఫర్ సబ్మిటింగ్ స్టేజ్ 2 ఆన్లైన్ అప్లికేషన్. చూడండి, ఇది డేట్ పెంచారు. ఇది డేట్ పెంచారండి కానిస్టేబుల్. ఎస్ఐది నేను చూడలేదు, బట్ ఇది చాలా బెటర్ అనమాట. ఓకే, చాలా తక్కువ మంది క్వాలిఫై అయ్యారని చెప్పేసి మళ్ళీ డేట్ పొడిగించినట్టున్నారు. ఓకే, ఇది డేట్ పెంచారు, 28కి పెంచారు అనమాట. సో ఇది కూడా అయిపోయి ఉంటుంది.
సో ఇప్పుడు మనము చూద్దాం. సో ఒక్క నిమిషం నేను నా డీటెయిల్స్ అన్నీ తీసుకుంటాను. నా డీటెయిల్స్ అన్నీ తీసుకొని మీతో పాటు నీకు లైవ్గా నేను చేసి చూస్తాను ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూద్దాం. సో మీరు ఫస్ట్ ముందుగా పెట్టుకోవాల్సినది మీ హాల్ టికెట్ పెట్టుకోవాలి. మీ కానిస్టేబుల్ రాసిన హాల్ టికెట్ దగ్గర పెట్టుకొని ప్రొసీజర్, అలాగే మీ స్టడీ సర్టిఫికేట్స్ అన్ని పెట్టుకొని దగ్గర పెట్టుకొని ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. సో స్టార్ట్ చేయాలంటే చూడండి, ఫస్ట్ ఇక్కడ క్లిక్ హియర్ టు సబ్మిట్ స్టేజ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ రిజిస్టర్ నెంబర్ ఉంటుంది కదా, మీ రిజిస్టర్ నెంబర్ నొక్కండి. తర్వాత మీ హాల్ టికెట్ నెంబరు, లాగిన్ అయిపోతే చూడండి నా ఫోటో వచ్చింది, అలాగే నా పేరు కూడా వచ్చింది, నా పేరు, డేట్ ఆఫ్ బర్త్, సో మొత్తం అన్నీ వచ్చాయి. కంటిన్యూ క్లిక్ చేయండి. సో ఇక్కడ ప్రతి ఒక్కటి పెండింగ్లోనే ఉంది. ఏజ్ రిలాక్సేషన్ ఏమన్నా ఉందా, రిజర్వేషన్ ఏంటి, అదర్ డీటెయిల్స్ ఏంటి, పోస్ట్కి ఏమేమి ప్రిఫరెన్స్ పెడుతున్నాం, స్టడీ డీటెయిల్స్. సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా మనం ఫిల్అప్ చేయాలి. ఇక్కడ పెండింగ్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో పెండింగ్ మీద క్లిక్ చేసి, సో ఇక్కడ ఏంటి మనం ఫస్ట్లోనే ఇచ్చింటాం కాబట్టి మన క్యాస్ట్ ఆటోమేటిక్గా ఇక్కడ తీసేసుకుంటుంది. తర్వాత బీసీ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ బిలాంగ్ టు అని చెప్పేసి తీసుకోవాలి. ఇది కొంచెం అవసరం లేదు, బట్ ఇక్కడ నుంచి తీసుకుంటుంది చూడండి, క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇక్కడ కింద చూడండి, ఇవన్నీ మనం అప్పుడే చేసింటాం అనమాట. సో ఇక్కడ చూడండి బీసీ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ మీకు బీసీ సర్టిఫికేట్ అన్నా ఒకటే అండి, క్రిమి లేయర్ అన్నా కానీ ఒకటే, రెండు ఒకటే. సో మీరు క్రిమి లేయర్ అయినా ఒకటే. క్రిమి లేయర్ 4 years చెల్లుతుంది. సో మీరు క్రిమి లేయర్ రీసెంట్ అంటే మరి ఇప్పుడు సపరేట్గా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. రీసెంట్ దాకా ఓకే అవుతుంది. 4 years దాకా ఒక్కొక్కసారి క్రిమి లేయర్ కానీ సర్టిఫికేట్స్ తీసుకుంటే అది పనిచేస్తుంది. సో మీకు దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. ఇక్కడ బీసీ క్యాండిడేట్స్ ఓన్లీ ఏబీసీ ఎస్టీ వాళ్ళది కిందది. సో యాజ్ పర్ ప్రొడక్ట్ కాలం 22 అప్లికేషన్ ఫామ్ స్టేజ్ 1 డూ యూ క్లైమ్ ఫిజికల్ మెజర్మెంట్ అండర్ ఏబీఓ. సో ఇది ఏంటి, మీరు ఎస్ అయితేనే టిక్ పెట్టండి, లేకపోతే లేదు. ఎందుకంటే వాళ్ళు ట్రైబ్ క్యాస్ట్లో ఉండే ట్రైబర్స్ తగిన వాళ్ళకి ఫిజికల్ మెజర్మెంట్స్ కొంచెం వాళ్ళు పొట్టిగా ఉన్నా పర్లేదు, వాళ్ళని అలాగే పొట్టిగా కానీ వాళ్ళకి ఫిజికల్ మెజర్మెంట్స్ కొంచెం అవైలబిలిటీ లేకపోయినా కానీ వాళ్ళకి ఓకే చేస్తారు. సో ఇది చూడండి 27th నెంబర్ది, డూ యూ క్లెయిమ్ ఏజ్ రిలాక్సేషన్ అండర్ కేటగిరీ ఎంప్లాయ్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ ఏపీ. సో మీరు గవర్నమెంట్ ఏపీలో ఎంప్లాయ్ అయినారా లేదా అనేది మీరు దాన్ని బట్టి చేసుకోండి. నేను కాదు కాబట్టి నో కొట్టాను. యాజ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఇన్ అప్లికేషన్ ఫ్రమ్ ఏజ్ రిలాక్సేషన్ అండర్ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ అది ఏదైనా ఉంటే అది పెట్టండి. సో అది నో, అది నేను లేను. ఇన్స్ట్రక్టర్లో ఏమైనా ఎన్సీసీలో మీరు ఏమైనా ఇన్స్ట్రక్టర్గా పనిచేశారా అంటే దానికి ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. మీరు ఇంతకుముందు ఏమన్నా ఏపీ స్టేట్లో కానీ సో ఏమన్నా ఎంప్లాయ్గా చేశారా అనే దాంట్లో కూడా చూడండి. ఇంకోటి వచ్చేసి మీరు హోంగార్డ్గా ఏమన్నా పనిచేశారా అనే దాని గురించి కూడా ఉంటే చూసి చెప్పండి. సో అదంతా తర్వాత సేవ్ కొట్టాలి. సేవ్ అయిపోయిందంటే ఒకసారి సేవ్ కొట్టామంటే క్లియర్ అండి, మళ్ళీ అవ్వదు. ఇంకా మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి కాదు, దీని తర్వాత సేవ్ కొట్టేయాలి. సేవ్ కొట్టేస్తే చూడండి ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ సేవ్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు మనకి ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఏం రాదు. సో నెక్స్ట్ హోమ్కి వెళ్ళాలి. అక్కడ కంప్లీట్ అయిపోయింది కాబట్టి అది. సో అప్డేట్ అని వస్తుంది కానీ తీసుకోదు. నేను లాస్ట్ టైమే చెక్ చేసి చూశాను ఎస్ అయ్యేటప్పుడు పనిచేయలేదు. సో ఇప్పుడు రిజర్వేషన్స్ ఏమన్నా ఉంటే చూసుకోండి. దీన్ని పెండింగ్ పెట్టేసి డూ యూ క్లెయిమ్ బెనిఫిట్స్ ఆఫ్ స్పెషల్ రిజర్వేషన్ ఫర్ పోస్ట్ కోడ్స్ అని చెప్పేసి కోడ్స్ నెంబర్ ఇచ్చారు. సో ఈ కోడ్స్ నెంబర్ పోస్ట్కు సంబంధించిన కోడ్స్ ఇవి. దానికి సంబంధించిన స్పెషల్ రిజర్వేషన్స్ ఏమైనా ఉన్నాయా నెంబర్స్ అని చెప్పేసి దానికి పెట్టుకుంటే మీరు ఎస్ అంటే ఎస్ అని పెట్టండి, నో అంటే నో అని పెట్టండి. సో నేను ఇంకా ఇప్పుడే పెట్టను, నాది కొంచెం వేరే ఉంది. సో అందుకని నేను ఇప్పుడు అదేం పెట్టను, కొంచెం దాన్ని పెండింగ్లో పెడతాను. ఇప్పుడు నేను ప్లేస్ ఆఫ్ రైటింగ్ ఫైనల్ ఎగ్జామ్, మీరు ఎక్కడ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, ప్లేస్ ఫర్ రైటింగ్ ఫైనల్ రిటన్ ఎగ్జామ్ అండి. సో మీరు ఎగ్జామ్ ఎక్కడ రాయడానికి మీరు ఫస్ట్ ఇంట్రెస్ట్గా ఉన్నారో ప్లేసు, సో అది మీకు ఇక్కడ అడుగుతుంది. ఇది మొత్తం గుంటూరు, కాకినాడ, కర్నూలు, విశాఖపట్నం, తిరుపతి అడుగుతుంది. మీరు వీటిలలో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు ఏది దగ్గరగా ఉంటే అది. సో నేను ఇది కూడా ఇప్పుడే ఫిల్అప్ చేయను, ఎందుకంటే నేను సరే చేసేస్తాను. నాకు కర్నూలు, తర్వాత తిరుపతి, తర్వాత గుంటూరు ఇవి పెట్టుకున్నాను. ఎందుకంటే యాక్చువల్గా మామూలుగా అనంతపురం రావాలి, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నట్టున్నారు, అందుకని ఇది రావడం లేదు. సో నేనైనా మరీ చేంజ్ చేసుకుంటాను.
ఇది చూడండి, ప్రొవైడెడ్ నెంబర్ 23, పారా నెంబర్ 23, స్టేజ్ 1 అప్లికేషన్ యూ ఇన్క్లూడ్స్ క్రిమినల్ కేస్ ఇన్వాల్వింగ్. ఏమైనా మీకు క్రిమినల్ కేసు ఉందా మీ మీద, అలాంటివన్నీ అనమాట. మీరు ఎప్పుడైనా అరెస్ట్ అయ్యారా, తర్వాత ఏమన్నా మీరు వేరేనా సంబంధం దాని గురించి ఏమన్నా మీరు కోర్టుకి వెళ్ళారా, మీరు ఏమన్నా క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయినారా అనే సంబంధించింది. తర్వాత వచ్చేసి మీరు డ్యూటీ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ సస్పెండ్ అయి ఉన్నారా, లేదంటే మీరు తీసేశారా, సస్పెండ్ చేశారా, అలాంటివి ఇవన్నీ అనమాట. సో ఇవన్నీ ఈ విధంగా నేను ఇక్కడ ఫిల్అప్ చేసుకోవాలి. కానీ నేను ఇంకా డేట్ ఏమన్నా వస్తుందేమో అనుకుంటున్నాను, బట్ కానీ రాలేదంటే సో నో ప్రాబ్లం. సో ఇవన్నీ క్లియర్ అయిపోయినట్టే. సో దీన్ని సేవ్ చేసేస్తున్నాను. సేవ్ చేసేసిన తర్వాత మరి హోమ్కి వెళ్ళండి. హోమ్కి వెళ్ళి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ దానికి పెట్టాలనుకుంటున్నారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు 18 నుంచి 22 ఉన్నాయి కదా. ఫస్ట్ సివిల్ ఉంటుంది, తర్వాత ఏఆర్ ఉంటుంది, తర్వాత ఏపీఎస్పి ఉంటుంది, మళ్ళీ అలా ఉంటాయి. సో మీకు ఏ ఇష్టమైతే దాంట్లో పెట్టుకోవచ్చు. సో నాకు ఫస్ట్ సివిల్ ఇష్టం, తర్వాత ఏఆర్, తర్వాత ఫైర్మెన్, ఓకే ఓకే ఏపీఎస్పి, తర్వాత ఫైర్మెన్, తర్వాత వార్డర్. సో ఇలా పెట్టాను. సో ఇలాగా ప్రతి ఒక్కటి మీరు ఇచ్చుకోవచ్చు. చూడండి ఇక్కడ మీకు ఏ పోస్ట్, మీకు ఫస్ట్ వార్డెన్ కావాలనుకుంటే జైల్ వార్డెన్ అయినా ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు. లేదు ఫైర్మెన్ కావాలనుకుంటే ఫస్ట్ మీరు ఫైర్మెన్ అన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎలా కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఫలానా కావాలనుకున్నారు అనుకున్నట్టుగా ఉంటే ఖచ్చితంగా దానికి పెట్టుకోవచ్చు. అప్పుడు మీకు అలా దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ అది మొత్తం దాంట్లో తీసుకుంటుంది. సో ఇది చూడండి, పోస్ట్ ఆఫ్ పీసీ సివిల్ సబ్ కోర్స్, దీనికి యూనిట్ నేమ్ ఆఫ్ ద ఆర్డర్ ఫర్ ప్రిఫరెన్స్ మెన్షన్ బిలో. ఇక్కడ చూడండి ఎలా డిస్టిక్కి ఏంటి అనేది 16 ఉన్నాయి. సో మీకు ఎలాంటిది ఏంటి అనేది డిస్టిక్ కోడ్ ఇలా ఉంటుంది. సో దీనికి సంబంధించినట్టుగా మీరు నీట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇండికేట్ యూనిట్స్ యూ ప్రిఫర్ ద ఈవెంట్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ పోస్ట్ పీసీ పోస్ట్ కోడ్, ప్లీజ్ మెన్షన్ యూనిట్ నేమ్ ఆఫ్ ద ఆర్డర్ ఆర్ ప్రిఫరెన్స్ మెన్షన్ బిలో. ఇది ఏం లేదు, మీరు ఎక్కడ ఏం చేయాలనుకుంటున్నారు, సో మీరు ఈవెంట్స్ ఎలా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు అనేది. సో అదే నేను అనంతపురే పెడుతున్నాను, సెకండ్ ప్రిఫరెన్స్ అనంతపురే పెడుతున్నాను. ఓకే ఇది రావట్లేదు. సో మీకు మీ యూనిట్కి సంబంధించిన ఈవెంట్ ఆఫ్ సెలెక్షన్, మీకు ఎక్కడ మీరు చేద్దాం అనుకుంటున్నారు అనేది, మీకు ఈవెంట్స్ ఎలా అక్కడ పార్టిసిపేట్ చేద్దాం అనుకునే దాన్ని బట్టి మీరు దీన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ నాది అనంతపురే కాబట్టి నేను అనంతపురం పెట్టుకున్నాను. సెకండ్ సెకండ్ కర్నూలు పెట్టుకుంటాను, కర్నూలు చూశాను కాబట్టి నేను. సో సెకండ్ కర్నూలు, తర్వాత కడప, తిరుపతి, చిత్తూరు. సో ఇంకా మిగతా అన్ని నాకు దూరం అవుతాయి. సో తర్వాత ఇది ఐ థింక్ ఇలాగే వదిలేయచ్చు అనుకుంటా, బట్ కానీ ఒకటి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే ప్రతి ఒక్క దానికి మీరు డిస్ట్రిక్ట్స్ ఇస్తాడు, మీరు ఎక్కడ మీరు ఈవెంట్ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారని కాదు, మీరు వచ్చిన తర్వాత ఎక్కడ మీకు వెళ్ళాలి అని అనుకుంటున్నారనే దాన్ని బట్టి కూడా ఇది ఉండొచ్చు. సో ఇదైతే నో ప్రాబ్లం, ఇంకా చాలా అనుకుంటున్నా, నాకు తెలిసి తీసుకుంటుంది. అన్నీ అయితే ఫిల్అప్ చేయమని అడగదు. ఒకసారి చూద్దాం. నేనైతే ఇదే పెడుతున్నాను. ఏఆర్కి కూడా నేను అనంతపురమే పెట్టేస్తాను. అనంతపూర్, తర్వాత తిరుపతి, చిత్తూరు, గుంటూరు. సో విజయవాడ రూరల్ కూడా ఉంది, విజయవాడ సిటీ ఇలా పెట్టేశాను. తర్వాత ఏపీఎస్పికి ఇది కూడా. సో యూనిట్స్ ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ది యూనిట్, ఇది ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఉండేది అనేది చూసుకోవాలి. సో మీకు ఎక్కడ ఏది ఉంది అనేది చూసుకోవాలి. ఏపీఎస్పి బెటాలియన్ అండి, ఇక్కడ సెంటర్ అనమాట ఇవన్నీ. తర్వాత కర్నూలు, కడప, నెల్లూరు.
ఇవి మీకు సంబంధించిన మీరు ఎక్కడ ఏం చేద్దాం అనుకున్నారు అనేసి అదే మీకు వచ్చిన తర్వాత ఎట్లా చేద్దాం అనేసి ఇదంతా. సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్ట్గా నేను మీ దాంట్లో ఆన్లైన్ లైవ్గానే చేస్తున్నాను. నేనైతే ఇంతకుముందు ప్రిపేర్ అవ్వలేదు. సో అందుకని నేను ఒక్కొక్కటి నీట్గా మీకు చూస్తూ చెప్తున్నాను. సో ఇది కూడా అంతే. సో మీకు ఫైర్ మ్యాన్ సంబంధించింది ఏది, ఫైర్ మ్యాన్ ఒక నిమిషం, ఫైర్ మ్యాన్ సంబంధించి మీరు ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు అనేది. సో మీది ఫస్ట్ ఎప్పుడైనా ఓన్ పెట్టుకోండి. ఓన్ పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఎందుకంటే సో మనకి ఫస్ట్ ఓన్ కదా ఇంపార్టెంట్. మనకి ఓన్ ప్లేస్ ఉంటేనే బెటర్ అనమాట. సో ఈ విధంగా పెట్టుకోవాలి. సో ఓకే, 6th ప్రిఫరెన్స్ ఆఫ్ ది పోస్ట్ 21 అడుగుతుందండి. ఖచ్చితంగా అన్ని పెట్టుకోవాల్సి వస్తుంది. లేదు అడుగుతుంది చిత్తూరు, ప్రకాశం, అనంతపూరు, కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు, తర్వాత శ్రీకాకుళం వద్దు, నాకు విజయవాడ సిటీ పెట్టుకుంటా. ఓకే, సో మనం ఇక్కడ దాకా పెట్టచ్చు అనుకుంటున్నా. సో చాలు, ఇక్కడ కూడా చూస్తాను. 6th ప్రిఫరెన్స్ దాకా పెడతాను. వెస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, కృష్ణా, గుంటూరు పెట్టాను. ఎస్పీపీ నెల్లూరు పెడతాను. సో ఇలా పెట్టేసుకొని సేవ్ చేసుకోవాలి. సో లేదు కంపల్సరీగా ఇది మొత్తం అడుగుతుంది, మొత్తం ఫిలప్ చేయాలి అన్నట్టు. లేదు ఇక్కడ ఉన్న మొత్తం బ్లాంక్స్ అన్ని ఫిలప్ చేయాలి. ఓకే, ఆ విధంగా చేసేసుకోండి. సో తర్వాత మీకు దగ్గరగా కానీ మీకు అనిపించినట్టుగా పెట్టుకోండి. ఎందుకంటే ఇబ్బంది పడుకోకుండా మరి కంపల్సరీగా మొత్తం అన్ని ఇవ్వాలన్నట్టుగా ఉంది. ఓకే, షట్ చూసారా అసలు ఎలా ఉందో, మొత్తం ఇవ్వాలనుకుంటా అది 12th ప్రిఫరెన్స్. ఓకే, సో ఇదే తీసుకోవడం లేదు. మీరైతే ఒక్కొక్కటిగా మీకు దగ్గరగా ఉన్నట్టుగా సెలెక్ట్ చేసుకోండి. అన్ని ఖచ్చితంగా దాంట్లోనే ఉన్నట్టున్నాయి. మీకు ఎలా కావాలంటే అది ఉంది. మీ ఊర్లు ఏవైతే అదే ఉన్నాయి. సో మీరు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, నాకే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. నేనైతే నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ నా ఇచ్చేసుకొని నా దగ్గరగా ఉండే 4 districts ఇచ్చుకొని తర్వాత నేను మళ్ళీ వేరే ఇచ్చుకున్నాను. సో అలాగే మీరు కూడా. సో ఏమైతే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ మీ ఓన్ డిస్ట్రిక్ట్ పెట్టుకోండి, తర్వాత పక్కన పెట్టుకోండి. పక్కన డిస్ట్రిక్ట్స్ దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్స్ పెట్టుకోండి. మీరు వచ్చిన తర్వాత మీకు ఎక్కడ ఏంటి చేయాలి మీరు అనుకుంటున్నారని చెప్పేసి, అంతేగాని మరి మీరు పెట్టుకున్నంత మాత్రాన మీకు డైరెక్ట్గా అక్కడికి వచ్చేది. సో మీరు దాని గురించి అయితే ఏం భయపడాల్సిన అవసరం లేదు. సో మీరు ఎందుకన్నా మంచిది కొంచెం జాగ్రత్తగా చూసి పెట్టుకోండి మీరు పెట్టుకునేటప్పుడు. సో మీ ముందరే నేను చేస్తున్నాను కదా, ఇలాగా ఉంటుంది. ఓకే, నేను అన్ని పెట్టేశాను, విశాఖపట్నం ఒకటి పెట్టలేదు. సో ఇది ప్రతి ఒక్కటి ఫిల్అప్ మొత్తం చేయాల్సిందే. ఇదైతే మొత్తం అడుగుతుంది. ఓకే ఓకే సో ఇలా అడుగుతుంది ఇది. ఓకే, నాకు ఈస్ట్ గోదావరి, ప్రకాశం. ఓకే, సో ఈ విధంగా చేశాను మొత్తం. మీరు ఇది జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎలా పెట్టుకున్నారు, పెట్టుకున్నారు ప్రిఫరెన్స్ అని చెప్పి దానికి తగ్గట్టుగా మీరు ఇక్కడ ఉండేటువంటి పోస్టులు మీకు వస్తే ఎక్కడ మీరు ట్రైన్ అవ్వాలనుకుంటున్నారు అలాంటివి ఉండేవని చెప్పేసి. సో ఇది అనమాట. ఈ విధంగా అన్ని సెలెక్ట్ చేసుకోండి, తర్వాత సేవ్ చేసేసేయండి. సేవ్ చేస్తే కంప్లీటెడ్ అయిపోయింది కదా, కింద ఇలా పడుతుంది ప్రిఫరెన్స్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, క్లిక్ రిమైనింగ్ డీటెయిల్స్ క్లిక్ చేయడానికి ఇలాగా. తర్వాత హోమ్లోకి వెళ్ళాలి, స్టడీ డీటెయిల్స్ ఇందులో పెట్టేసి ఇక్కడ ఖచ్చితంగా మీరు క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది ఏది పెట్టారు ఏంటి అనేది. సో అక్కడ రెసిడెన్స్ డీటెయిల్స్ కంటే రెగ్యులర్ స్టడీస్ పెట్టేసి ఇది వచ్చేస్తుంది. ఒకసారి నేను మళ్ళా వచ్చాను, ఎందుకంటే చూడండి స్టడీ డీటెయిల్స్ జాగ్రత్తగా ఇవ్వండి. ఇలా పెట్టేసి మీరు చదువుకున్న మంత్, ఇయర్, ఎప్పుడు ఏంటి అనేది మొత్తం అంతా ఇవ్వండి. మంత్ ఏప్రిల్లోనే పెట్టేసేయండి, ఎందుకంటే అందరికీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో కానీ మార్చిలో కానీ జరుగుతాయి కదా. సో మార్చ్ అయినా పెట్టుకోవచ్చు, మార్చ్ అయినా ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి పెట్టుకోవచ్చు. సో మీకు సంబంధించిన డీటెయిల్స్ ఖచ్చితంగా 4th క్లాస్ నుంచి నీట్గా ఇవ్వండి.
నీట్గా చక్కగా ఇస్తే అది క్లియర్గా మీకు అర్థమవుతుంది. 2001 2002 కంప్లీటెడ్ ఇయర్స్ కానీ అలా ఉంటుంది. సో 4th క్లాస్ టు మీకు ఎలా చేశారు ఏంటి అనేది మొత్తం అంతా చూడండి నేను ఇస్తున్నాను. మీరు ఖచ్చితంగా నీట్గా పెట్టుకోండి, ఎందుకంటే ఇవి తప్పైనట్టయితే మరీ చేసుకునే కాదు. మీకు అంత డౌట్ ఉంటే మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. సో ఇందులో చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ ఇయర్స్ ఉంటాయి, మీరు కంప్లీటెడ్ ఇయర్ పెట్టండి. ఇందులో మీకు ఏ ఇయర్లో మీరు కంప్లీట్ అయిపోయింది మీకు అనేది దాని నుంచి పెట్టండి. దాన్ని పెట్టేసి మీకు స్కూల్ నేమ్ ఇవ్వండి. స్కూల్ నేమ్ మీకు మొత్తం క్లియర్గా ఇవ్వండి, అప్పుడు మీకు బాగా క్లియర్గా ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఇవ్వాలి. సో అక్కడ డిస్టిక్ మీరు చదువుకున్న డిస్టిక్ ఎంటర్ చేసుకోండి. తర్వాత సో ఇవన్నీ ఒకటే జరుగుతాయి, ఏం పర్వాలేదు, మీరు అన్నీ ఒకటే పెట్టచ్చు. దీనికి పర్టికులర్ రీజన్ ఏం కాదు కానీ. సో మీరు చూసుకొని మీ స్టడీ సర్టిఫికేట్స్ మీద ఇయర్ కంప్లీటెడ్ ఇయర్ జాగ్రత్తగా 2002 2003 అలా ఉంటుంది కదా, సో అలాగనమాట. ఇయర్ కంప్లీటెడ్ ఇయర్ మాత్రమే ఇవ్వండి. ఆల్మోస్ట్ అంతా ఒకటే అయిపోతుంది. సో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కన్ఫ్యూజ్ అయ్యి తప్పు ఇవ్వద్దండి, ఎందుకంటే చేంజ్ చేయడానికి కాదు. సో మళ్ళీ అది చాలా ప్రొసీజర్ చాలా పెద్దగా ఉంది. సో దాని బదులు మనం పెట్టేటప్పుడే చాలా జాగ్రత్తగా పెట్టడం బెటర్ అని అనుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం అన్ని డీటెయిల్స్ ఇవ్వండి. నేను డీటెయిల్స్ తర్వాత స్కిప్ చేస్తాను, మీరు చూద్దరు మీరు డీటెయిల్స్ అని ఇచ్చేది. నేను ఈ స్కిప్ చేస్తాను. సో కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను. కింద కూడా ఇంకొక ఫామ్ ఉంటుంది, ఇందులో వాటి యొక్క మీరు చదివింటారు కదా ఆ కాలేజ్ స్కూల్స్ యొక్క అడ్రస్ ఇవ్వాలి, ఏ డిస్ట్రిక్ట్లో కూడా ఇవ్వాలి, రెండు కలిపితే మళ్ళీ సేవ్ అవుతుంది. సో దీన్ని నేను ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీకు మళ్ళీ అడ్రస్ ఇచ్చేటప్పుడు చూపిస్తాను, తర్వాత స్కిప్ చేస్తాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని స్కిప్ చేస్తాను ఫ్రెండ్స్. చేసుకోవాలి. దాని తర్వాత మీరు ఏం చేసినా కానీ ఇవన్నీ మళ్ళీ ఎగిరిపోతాయి. సో అందుకని అలాగే జాగ్రత్త కింద తీసుకొచ్చి మీరు చదివిన ఈ స్కూల్స్ ఉంటాయి కదా వాటి యొక్క అడ్రస్ నీట్గా ఇవ్వండి. సో అది ఎక్కడ ఏంటి అనేది అడ్రస్ నీట్గా ఇచ్చేసేయండి, అప్పుడు కంప్లీట్ అయిపోయినట్టు. సో మీకు డిగ్రీ దాకా ఏం కాదు, మీకు 4th to స్టడీస్ 10th దాకా అడుగుతారు. కంపల్సరీగా చాలా జాగ్రత్తగా నీట్గా తీసుకెళ్ళండి. ఈ స్టడీ సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్ ఉంటాయి కదా, వాటిని జిరాక్స్ చేయించుకొని వాటిని అటెస్టేట్ చేయించుకొని ఒక సెట్ అటెస్టేట్ చేయించుకొని పెట్టుకోండి. అటెస్టేట్ చేయించుకొని ఒక సెట్ పెట్టుకొని తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అటెస్టేట్ సెట్ అయినా తీసుకుంటారు, లేదంటే అటెస్టేట్ సెట్ కూడా తీసుకుంటారు. మీకు ఒరిజినల్స్ డాక్యుమెంట్స్ కూడా మీరు ఒకసారి వాళ్ళు చెక్ చేస్తారు. సో మీరు చాలా జాగ్రత్తగా వీటిని ఎంటర్ చేయండి. సో అడ్రస్ నీట్గా ఎంటర్ చేయండి. సో ఈ విధంగా మొత్తం అని మీరు అడ్రస్లు ఇచ్చేయాలి, పైన రాసేయాలి. సో రాసిన తర్వాత స్కూల్స్ పేరు రాయాలి, కింద వాటి రెసిడెన్స్లు రాయాలి, ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేసి. సో దాని తర్వాత మీరు ఇక్కడ ఒకసారి ఇవన్నీ చూసుకున్నట్లయితే మీరు మీకు ఏం డాక్యుమెంట్స్ కావాలి, జిరాక్స్ చేయించాలి, వాటి మీద అటెస్టేట్ చేయించాలి, ఇవన్నీ పిఎండికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా. సో వీటిలన్నింటినీ మీరు చాలా జాగ్రత్తగా తీసుకొని ఇక్కడ ఉండేటివన్నీ మీకు ఏమైనా చూసుకొని చదువుకొని వాటిని పెట్టుకొని మీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి మీవన్నీ ఎలా చేశారు, కరెక్ట్గా ఉన్నాయా లేదా ఏంటి అనేసి. మీ డేటా ఇవి మీ కాలేజ్ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ యొక్క వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో అప్పుడు తర్వాత సేవ్ చేసేయండి. ఇప్పుడు మళ్ళీ డీటెయిల్స్ అన్ని వెళ్ళిపోతాయి. ఓకే ఓకే తర్వాత చూసారా ఇదే. ఓకే రెసిడెన్షియల్ డీటెయిల్స్ అదే ఒక్కొక్కటి ఇచ్చుకోవాలి. షట్ నేను మళ్ళీ ఇవ్వాలి ఇవన్నీ. ఓ మై గాడ్. ఇక్కడ మటుకు ఇది మర్చిపోకండి ఫ్రెండ్స్, రెగ్యులర్ స్టడీస్ మీద ఫస్ట్ కొట్టాలి, తర్వాత రెసిడెన్సీ మీద క్లిక్ చేసి తర్వాత సేవ్ చేయండి. సేవ్ చేస్తే ఇది కూడా అయిపోతుంది. ఓకే ఒక నిమిషం, నాది రెసిడెన్స్ డీటెయిల్స్ నేను ఎంటర్ చేయలేదా? విన్సెంట్ ఫెరర్ నగర్ అనంతపురం కరెక్ట్ ఇచ్చాను. సో సో ఈ విధంగా మొత్తం డీటెయిల్స్ ఇచ్చుకున్న తర్వాత సేవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్.
సో ఇది బాగా సతాయిస్తుంది. ఓకే, నేను ఇవన్నీ ఇచ్చిన తర్వాత నేను ఏదైనా ఒకటే అడుగుతుంది అనుకుంటా, నేను ఫిల్అప్ చేసేసాను. ఓకే, దాన్ని అయితే వదిలేస్తున్నాను. సో తర్వాత ఇక్కడ సబ్మిషన్ అని వస్తుంది, దాన్ని పెట్టేసుకుంటే సరిపోతుంది. డూ యూ క్లెయిమ్ బెనిఫిట్స్ ఆఫ్ స్పెషల్ రిజర్వేషన్ కోడ్ నెంబర్స్ అనేసి ఎస్ అని ఇచ్చుకొని ఏముందని ఇక్కడ నాది సిపిపి పెట్టుకున్నాను. ఓకే, మా నాన్న డీటెయిల్స్ నేను మొత్తం ఎంటర్ చేయాలి కాబట్టి నేను ఇప్పుడు ప్రస్తుతానికి నాకు అక్కడ సిపిపి కోటా ఉంది. సో నేను దాని సిపిపి అంటే రిజర్వేషన్ అనమాట, చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సన్ అనేసి. సో ఇవి మొత్తం ఇలా ఎంటర్ చేసేయాలి. నేను ఇక్కడ క్లియర్గా ఇచ్చాను, బట్ మళ్ళీ ప్రతి ఒక్కసారి అది రెసిడెన్స్ డీటెయిల్స్ కానీ అది అడుగుతూనే ఉంది. చూడండి, టు జస్టిఫై కాలమ్ 45 స్టేజ్ 2 ఫినిష్ పర్సనల్ డీటెయిల్స్ అని వచ్చేసింది. తర్వాత ఇక్కడ చూస్తే స్టడీ అట్ 4th to 10th class క్యాండిడేట్స్ అడిషనల్ టు సర్టిఫికేట్స్ నేమ్ అలాంగ్ స్కూల్. Candidates who studied other states are required to provide a district name, state name along with school name. ఓకే, సో ఇక్కడ ఇవన్నీ ఇచ్చుండొచ్చు. నేను ఇచ్చిన ప్రతిసారి నేను ఇలాగే వస్తూనే ఉంది. సో నేను ఇచ్చేసాను కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. నేను మళ్ళీ అయినా దాన్ని అప్డేట్ చేసుకుంటాను. చూడండి, ఇలా వచ్చేసింది, ఇలా వచ్చేస్తుంది. నేను ఓకే, దీని ప్రస్తుతానికి అయితే నేను ఇంకా నేను రెసిడెన్స్ డీటెయిల్స్ ఏమి ఇవ్వట్లేదు. నేను లాస్ట్ టైం ఇచ్చాను, బట్ కానీ తీసుకుంది, ఇప్పుడు ఎందుకో తీసుకోవట్లేదు. సరే, పోతే పోయినాయి అని ఇప్పుడు ఇలా ఫిల్ పెండింగ్ డీటెయిల్స్ అని ఉంది. సో దీన్ని ఇంకా ఫిల్అప్ చేసుకోవాలి నేను ఉంది. సో ఈ విధంగా ఫిల్అప్ చేసుకున్న తర్వాత మనకి ఒకటి లెటర్ వస్తుంది, కన్ఫర్మేషన్ వస్తుంది. దాని తర్వాత మనకి సెకండ్ స్టేజ్ ఆఫ్ ఒకటి మనకి డౌన్లోడ్ అవుతుంది. అది డౌన్లోడ్ అయిన తర్వాత దగ్గర పెట్టుకొని సో అది ఎలా ఉంటుందో మీకు తెలుసు. కాల్ లెటర్ ఒక నిమిషం చూపిస్తాను. సో ఈ విధంగా వస్తుంది కాల్ లెటర్ అనేసి. సో కాకపోతే దాంట్లో డేట్ వస్తుంది, ఇది కాకుండా ఇంకోటి వస్తుంది. ఇదైతే ఇలా వస్తుంది అనమాట, సర్టిఫికేట్స్. ఇది ఎస్ఐది. సో దాని మొత్తం తర్వాత ఇలా ఉంటుంది ప్రొసీజరు. సో ఇదే విధంగా వస్తుంది అది కూడా. సో మీరు అంతా కంప్లీట్ చేసినట్లయితే ఒకసారి దాన్ని తీసుకొని డౌన్లోడ్ చేసుకొని మీరు మళ్ళీ దాన్ని దగ్గర పెట్టుకొని మీరు దానికి ఉపయోగించుకోవచ్చు. సో ఈ విధంగా ఇప్పుడు దీన్ని నేను లాగౌట్ అయిపోతున్నాను. సో అలా ఫ్రెండ్స్ ఫిల్అప్ చేసుకోవాలి. సో ఫిల్అప్ చేసుకొని మీరు చాలా జాగ్రత్తగా మీరు పెట్టుకోండి. ఇప్పుడు నాది కూడా ఇంకా కొంచెం డీటెయిల్స్ పెండింగ్ ఉంది కాబట్టి నేను అలాగే పెట్టాను. సో దాన్ని కొంచెం ఖాళీ వదిలేశాను, ఎందుకంటే నాకు సిపిపి కోటా ఉంది. సో నేను ఆ సిపిపి అంటే చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సన్ అనేసి మా నాన్న డిపార్ట్మెంట్లో చేస్తారు. సో ఆ కోటా ఉంది కాబట్టి మేము దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఒకటి తీసుకొని దాంట్లో డీటెయిల్స్ అన్ని చేయాల్సి ఉంటుంది. 4వ తారీఖు లోపల దాన్ని నేను సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత నాకు ఇంకొక కాల్ లెటర్ డౌన్లోడ్ అవుతుంది. సో ఈ విధంగా మీకు సబ్మిట్ చేయాలి. వీటిలలో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి, కమెంట్ చేయండి, నేను దాంట్లో చూస్తాను. మీకు ఇంకా ఏమన్నా దాని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయని చేసి చెప్తే కన్నా నేను ఇంకొక వీడియో అయినా మీకు క్లియర్గా చేసి చూపిస్తాను. ఇంకొక వీడియోలో మీకు పూర్తిగా అప్లికేషన్ సబ్మిట్ చేసి తర్వాత దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, కాల్ లెటర్ కోసం ఎలా వెయిట్ చేయాలి అనేది చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది నా అప్డేట్స్. మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా ఉండడండి. ఖచ్చితంగా నా వీడియోస్ ఫాలో అవుతుండండి. సో దానికోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు నా అప్డేట్స్ అన్ని మీకు అందుతాయి. నేను ఏం పెట్టినా నా ఛానల్లో ప్రతి ఒక్కటి మీరు తెలుసుకుంటారు. సో నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీరు ముందుగా చూస్తారు. పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోదు, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు తొందరగా అందుతుంది. సో స్టే ట్యూన్ విత్ మీ ఉదయ్, సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ. సో అందరికీ ఆల్ ది బెస్ట్. అందరూ చాలా జాగ్రత్తగా పార్టిసిపేట్ చేయండి. సో అందరూ ఫస్ట్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. దానికి సంబంధించిన వీడియో కూడా మన దాంట్లో పెట్టాను. సో మీకు ఇంకా నీట్గా చాలా చెప్పాలనుకుంటే నాకు కమెంట్స్ చేయండి. కమెంట్లో మీకు కంపల్సరీగా మీకు మంచి వీడియో కానీ ఇంక్లూడింగ్ వీడియోతో సహా నేను తీసుకొని వస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ మీ, సైనింగ్ ఆఫ్, బాయ్.